చేపట్టినట్లుగా కనిపిస్తోంది. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు, ఎంత భారీ గొయ్యి, 50 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. చాలా పెద్ద గొయ్యి మనకు కనిపిస్తోంది, చాలా లాంగ్, సుమారుగా 50 అడుగుల లోతు, 30 నుంచి 40 అడుగుల లెంత్తో ఈ గొయ్యి ఏర్పడింది అంటూ కనిపిస్తుంది. మన స్క్రీన్లో చూస్తున్నాం, ఒక్కసారిగా కూలిపోతున్నటువంటి రోడ్ని మనం చూడొచ్చు. అక్కడే ఉన్నటువంటి ఎడ్జ్లో ఉన్నటువంటి వాహనాలు ఒక్కసారిగా లోపలికి పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా, అంటే అప్పటికే గొయ్యి ఏర్పడి ఆ గొయ్యికి ఎడ్జ్లో ఉన్నటువంటి కార్లు, అది ఒక రోడ్డు, సడన్గా రోడ్డు లోపలికి ఒక్కసారిగా కుంగిపోయింది. చూస్తే 50 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. అయితే ఏం జరిగింది, అసలు ఇంత పెద్ద గొయ్యి ఎందుకు ఏర్పడిందా అంటూ అక్కడున్న కొంతమంది ప్రజలు, అలాగే వాహనాలు కూడా, అప్పటికే ఆ ఎడ్జ్లో నిలబడి ఉన్నటువంటి వాహనాలు ఇక్కడేం కాదులే అని చెప్పేసి అలాగే ఉండిపోయారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారిగా వాహనాలతో సహా మనం చూడొచ్చు, స్క్రీన్లో మనం చూస్తున్నాం, అక్కడున్న మనుషులు, ఆ వాహనాలు ఒక్కసారిగా గొయ్యి లోపలికి పోవడాన్ని మనం చూడొచ్చు. కూలిపోయింది పూర్తిగా రోడ్డు అంతా కూడా. అండ్ అక్కడ అతిపెద్ద లక్ ఏంటంటే ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్. సహజంగా ఇంత పెద్ద గొయ్యి ఏర్పడిన తర్వాత పిల్లర్స్కి బలం తగ్గిపోతుంది, అంటే గ్రౌండ్ లోపలికి ఉండేటువంటి ఆ బేస్మెంట్కి బలం తగ్గిపోవడం ద్వారా చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇల్లు కూలిపోవడాన్ని మనం చూడొచ్చు. అదిగో మనం చూస్తున్నాం, స్క్రీన్లో మనం చూడొచ్చు. ఆ ఇల్లు కూడా ఆల్మోస్ట్, ఒక పెద్ద బిల్డింగ్ అక్కడే ఆనుకొని ఉంది, ఆ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కూలిపోతుందేమో అన్నటువంటి పరిస్థితిలో మనం చూసాం. ఒక్కసారిగా ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి కొన్ని పిల్లర్స్ డ్యామేజ్ అవ్వడం, అవి ఆ విండోస్ దగ్గర ఉన్నటువంటి కొన్ని స్లాబ్స్ పడిపోవడం మనం చూడొచ్చు క్లియర్గా. సో ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే, చూసే లోపే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, కొన్ని వాహనాలు సైతం లోపలికి వెళ్ళిపోవడాన్ని మనం చూడొచ్చు. కానీ అసలు ఎందుకు జరుగుతుంటాయి ఇవన్నీ? క్లియర్లీ వీ కెన్ సీ ఇట్స్ ఎ రోడ్, ఇట్ ఈజ్ ఎ రోడ్, మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఎందుకని ఇలాంటి భారీ గొయ్యిలు ఏర్పడుతూ ఉంటాయి? గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో మనం చూసాం, ఆఫ్రికాలో ఇలాంటి ఘటనే మనం చూసాం, అలాగే కౌలాలంపూర్లో మనం చూసాం, మలేషియాలో గతంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది ఒక్కసారిగా, అలాగే కాలిఫోర్నియా USA నడి రోడ్డు మీద ఒక్కసారిగా భారీ గొయ్యి ఏర్పడ్డాన్ని అక్కడ కూడా మనం చూసాం, ఫిలడెల్ఫియాలో చూసాం USAలోనే, అలాగే USAలోనే క్లీవ్లాండ్లో మనకు అలాంటి ఒక ఘటన కనపడింది, సౌత్ కాలిఫోర్నియాలో చూసాం, అలాగే భారతదేశంలో అహ్మదాబాద్లో కూడా ఇలాంటి ఘటన గతంలో ఒకటి రిజిస్టర్ అయింది, అది మనం మర్చిపోకూడదు. అలాగే బ్రెజిల్లో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి, బ్రెజిల్లో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్న ఈ మధ్యనే తెలంగాణలో వర్షాల సందర్భంగా ఒక్కసారిగా ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, అంటే రోడ్డుకి ఇరువైపులా వాటర్ ఉంది, ఒక్కసారిగా రోడ్డు కింద ఉన్నటువంటి, అంటే ఒక లేయర్ ఉంటుంది కదా, తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేసినప్పుడు ఒక లేయర్ ఉంటుంది, మేబీ ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఆఫ్ రోడ్ సహజంగా మనకు కనిపిస్తుంది, లేదంటే 7 ఇంచెస్ వరకు ఉండొచ్చేమో. ఈ కింద ఉన్నటువంటి లేయర్ ఒక్కసారిగా కొట్టుకుపోయింది, అంటే అటువైపు ఉన్నటువంటి వాటర్ కింద ఉన్నటువంటి సాయిల్ని వీక్ చేయడం ద్వారా వాటర్కి కొట్టుకుపోవడంతో కేవలం రోడ్డు మాత్రమే మిగిలిపోయింది. సో అలాంటి ఘటనలు మనం చూసాం. వీ కెన్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. కానీ ఎందుకు జరుగుతాయి ఇలాంటివి? గతంలో USలో అనేక చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, కాలిఫోర్నియా కానీ, ఆఫ్రికాలో మనం ఇలాంటి ఘటనలు చూసాం, బ్రెజిల్లో చూసాం, ఇలాంటి ఘటనలు కౌలాలంపూర్లో మనం చూసాం, మలేషియాలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. బట్ వై ఆల్ దిస్ హ్యాపనింగ్ అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి రీజన్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ రాక్ డిజాల్వ్ అవ్వడం వల్ల కూడా జరుగుతుంది. అంటే కింద లైమ్ స్టోన్, మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనం లైమ్ స్టోన్ చూడొచ్చు, కొన్నిసార్లు భూమి కింద ఉన్నటువంటి రాయి చాలా సెన్సిటివ్గా అయిపోవడం వల్ల అది కొన్ని రోజుల తర్వాత కరిగిపోతుంది. జస్ట్ మేబీ బికాజ్ ఆఫ్ హీట్ అవ్వచ్చు, బికాజ్ ఆఫ్ వాటర్ వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది వీక్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా పైన బరువు అయినప్పుడు కుంగిపోతుంది లోపలికి, అది రీజన్ అవ్వచ్చు. లేదంటే అండర్ గ్రౌండ్ క్యావిటీ వల్ల కూడా ఇది జరుగుతుంది. అంటే సింపుల్గా మనకి క్యావిటీస్ ఎలాగ వస్తాయో, మన టీత్లో క్యావిటీస్ వస్తుంటాయి కదా, అంటే లోపలికి అక్కడ ఉన్నటువంటి పన్నంతా కూడా పుచ్చిపోయి లోపల డొల్లలాగా మారిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ టు ద గ్రౌండ్ ఆల్సో. కింద ఉన్నటువంటి ఆ గ్రౌండ్ అంతా కూడా అంటే కింద పొర అంతా కూడా కొంచెం డొల్లగా ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల, చాలా రోజుల పాటు దాని మీద బరువు ఉండడం వల్ల ఆ డొల్ల ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఇట్ సీమ్స్ లైక్ క్యావిటీ ఇష్యూ లాగా మనకు కొంతవరకు కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కూడా అలాగే కనిపిస్తుంది, కైండ్ ఆఫ్ క్యావిటీ.
గ్రౌండ్ క్యావిటీ అంటుంటారు వాటిని. బ్యాంకాక్లో కూడా అలాగే కనిపిస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం హెవీ రెయిన్స్ వల్ల ఫ్లడ్స్ టైంలో అండర్ గ్రౌండ్ రివర్స్ అంటే కింద గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ ఒక్కసారిగా ఈ హెవీ చాలా భారీ ఎత్తున వర్షాలు పడ్డ సమయంలో వరదల వల్ల కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. మన తెలంగాణలో మనం చూసాం ఈ మధ్యనే రోడ్డు అలాగే ఉంది. రోడ్డు కింద ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా కొట్టుకుపోయింది ఒకసారిగా. కేవలం రోడ్డు మాత్రమే గాల్లో తేలుతూ కనిపించింది మనకి. సో అలా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. లేదా ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అంటే గ్రౌండ్ వాటర్ ఓవర్గా స్టోర్ అయిన ప్రదేశాల్లో కనుక మనం భారీ కన్స్ట్రక్షన్స్ కట్టినట్లయితే కింద ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా వాటర్తో మెర్జ్ అయిపోయి ఒక బురదలాగా అయిపోతుంది. సో ఇట్ కాంట్ విత్ స్టాండ్ విత్ హెవీ కన్స్ట్రక్షన్స్. లేదంటే బరువుల్ని మనం మోయగలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఆ గ్రౌండ్కి బురదలాగా అయిపోయి పూడులాగా అయిపోయి లోపలికి కుంగిపోతుంది. డిపెండ్స్ ఆన్ ది సాయిల్ క్వాలిటీ. ఎంత టైంలో కూలిపోతుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అంటే మనం చాలా సందర్భాల్లో ఈ తడి నేలల్లో కన్స్ట్రక్షన్స్ భారీ కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇవ్వకపోవడానికి, అంటే కొండ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి భారీ కన్స్ట్రక్షన్స్కి అనుమతి తడి నేలల్లో ఇవ్వరు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఖచ్చితంగా ఇది కూడా ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. లేదా సిటీల్లో ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్స్, డ్రిల్లింగ్స్ ఇలాంటివి. అంటే అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్స్ చాలా ఎక్కువగా జరగడం వల్ల పైన ఉన్నటువంటి లేయర్ వీక్ అయిపోయి పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ కాదనుకుంటే ఈ బ్రోకెన్ సీవర్, వాటర్ పైప్స్ ఇది కూడా ఇక్కడ కారణం అయి ఉండొచ్చు. మనం చూస్తున్నాం ఈ మధ్య అన్ని అండర్ గ్రౌండే మనకు కనిపిస్తున్నాయి. వాటర్ పైప్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి, ఇంటర్నెట్ కేబుల్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి, అలాగే డ్రైనేజ్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్స్ కూడా కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్లోనే ఇప్పుడు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈవెన్ గ్యాస్ పైప్స్ ఇలా 1-2 కాదు, మోస్ట్లీ వి యూజ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ బికాజ్ చాలా డ్యామేజ్ తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ బయట ఉన్న దాంతో పోల్చుకుంటే. చాలా ఈజీగా ఉంటుంది బయట మిగతా కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే రోడ్స్కి ఇలా ఎక్కడ అడ్డు ఉండదు. సో దానికోసమని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఇలాంటివి జరుగుతుంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది రోడ్డు కింద పూర్తిగా డొల్లుంది. ఇట్ మైట్ బి గ్రౌండ్ క్యావిటీ, లేదంటే ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఓవర్ డ్రైనింగ్ ఆఫ్ ఓవర్ గ్రౌండ్ వాటర్ అయి ఉండొచ్చు. లేదంటే దగ్గరలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కైండ్ ఆఫ్ క్యావిటీ స్టేజ్లో ఉన్నటువంటి ఆ రోడ్స్, ఆ కింద ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా బ్రేక్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. అక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఆ మార్క్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ మార్క్లో మీకు క్లియర్గా చూడొచ్చు దాని మీద మనుషులు ఉన్నారు. అప్పటికే మనుషులు కూడా లోపలికి ఒక్కసారిగా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాహనాలు వెళ్ళిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం వీ కెన్ అబ్జర్వ్ ఆ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్, మీకు స్క్రీన్లో రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించిన కొన్ని అప్పటికే స్లాబ్స్ కూడా కూలిపోవడం. వీ కెన్ సీ దేర్. అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కూడా లోపలికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఎక్కడ లోపలికి వెళ్ళిపోతుందో అన్న స్థాయిలో అది కూలిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో కారణం ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్ని ముందే ఊహించలేకపోవడం ఎంత నష్టానికి దారితీస్తుందో మనం చూడొచ్చు. ఒకవేళ అలాంటి ఒక పెద్ద భారీ బిల్డింగ్ కనుక కూలిపోతే ఏం జరుగుతుందో మనం ఊహించగలుగుతామా? ఇప్పటికే కార్స్ లోపలికి వెళ్ళిపోయాయి, మనుషులు లోపలికి వెళ్ళిపోయారు. ఎంతమంది బయటకు వస్తారో మనం చెప్పలేము. అంత పెద్ద తారు రోడ్లు మనకు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ కనుక ఒకవేళ వచ్చి వాళ్ళ మీద పడితే ఆ మొత్తం అదంతా కూడా వాళ్ళ మీద కొలాప్స్ అయితే దే కాంట్ సర్వైవ్, దే కాంట్ కమ్ అవుట్. సో అలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థం కాలేదు ఏం జరిగింది, ఇంత పెద్ద గొయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇదంతా కూలిపోతుంది అనేది అర్థం కావడం లేదు. సో నార్మల్గా చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తుండొచ్చు, లేదంటే ఏదైనా కారులో వెళ్తూ ఉండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ డౌన్, ఒకసారిగా ఏదో లోపలికి వెళ్ళిపోతున్నట్లుగా నువ్వు వెళ్ళిపోతే హౌ కెన్ యూ ఫీల్? తీరా చూస్తే ఒక 50 అడుగుల లోతు పడిపోతాం. పైన ఉన్నటువంటి ఆ కాంక్రీట్ కానీ, ఉన్నటువంటి ఆ ఐరన్ కానీ, ఆ రాడ్స్ కానీ, అవన్నీ కూడా పిల్లర్స్ కానీ అవన్నీ ఒక్కసారిగా మన మీద పడిపోతే కెన్ వి సర్వైవ్? సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్. అక్కడ కూడా చాలామంది ప్రజలు లోపలికి వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. అలాగే కొన్ని కార్స్ వెళ్ళిపోయాయి. అండ్ బిల్డింగ్, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ త్రుటిలో తప్పిపోయింది. దానికి పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఏదైనా కొంచెం తేడా జరిగితే, ఇంకొంచెం డ్యామేజ్ అయితే ఆ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి, గతంలో. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎన్నో చోట్ల ఇలాంటివి మనకు నోటీస్ అయ్యాయి. లైక్ బ్రెజిల్లో చూసాం. మన